మీరు ఒక కౌన్సిలరు, కానీ మీ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ మీ ఫ్లెక్సీలు కానీ మీ బర్త్డే చాలా కనబడతాయి. ఈ విషయంలో మీరు అదృష్టం తీసుకున్నారు. ఎందుకంటే ఇదే వేరే నియోజకవర్గంలో ఇట్లా ఫ్లెక్సీలు కనబడతాయి, తొక్కిపడేస్తారు రాజకీయంగా. కానీ ఇక్కడ మీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మాత్రం నిజంగా ఆ విషయంలో దేవుడు అనుకోవచ్చు. లక్ష్మారెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తున్న కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యు మా ప్రశాంత్ రెడ్డి అన్న, నిండు నూరెళ్ళు నువ్వు వర్ధిల్లాలన్న. విష్ యు హ్యాపీ బర్త్డే టు యు కోట్ల ప్రశాంత్ రెడ్డి అన్న, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న మాయన్న. నిజానికి కూడా ఆయన మాలాంటి యూత్ని అందరిని ఎంకరేజ్ చేయబట్టి మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. ప్రశాంత్ రెడ్డి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి అదేదో ఆయన రెడ్ కార్పెట్ తీసుకురాలేదు, 2 తగిలించి స్టేషన్ తీసి 2 సప్పరించి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఏదో చిన్న చిన్న ఇష్యూస్ సోషల్ మీడియాలో ఏవో కొంచెం ఇష్యూలు అయినట్టే. కోట్ల ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఈయన ఫుల్ సెల్ఫిష్, స్వార్థ రాజకీయ నాయకుడు. ఈయన ఏ గాలికి అత్తుకు పడతాడు. స్టార్టింగ్లో అనిరుద్ రెడ్డి, నెక్స్ట్ చూసుకుంటే లక్ష్మారెడ్డి గారు, నెక్స్ట్ ఈయన అభిమన్యు రెడ్డి చెంత చేరింది. ఏ నాయకులు ఈయన ఫ్యూచర్కి బాగా ఉపయోగపడుతుంది అనేది ప్రెడిక్ట్ చేయగలుగుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారండి. ఈ రోజు వరకు కూడా నేను ఎవరు చేసి ₹1 అడగలేదు. నా చేయి ఇచ్చే స్టేజ్లో ఉంటుంది, తీసుకునే స్టేజ్లో ఉండదు. నేను ఏమైనా ఎవరికైనా జీతగా అన్నా లేకపోతే మీరు మాట్లాడేది ఉంటున్నారు. నేను చెప్పినా కదా, నా లైఫ్లో ప్రకృతి లేదు, చెంచగిరి అసలు లేదు. యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంట. వాళ్ళు వీళ్ళు వైస్ చైర్మన్ అవినేది ఈసారి డైరెక్ట్ కొడితే కుంభసారనే కొట్టాలి. జడ్చర్ల చైర్మన్ కోట్ల ప్రశాంత్ రెడ్డి అని పేరు చూసుకోవాలని అనుకుంటున్నారంట. సో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది రాజకీయాల్లో తిరిగేటోళ్ళకు. ఫస్ట్ కౌన్సిలర్ అయినా నెక్స్ట్ ఇంకేదో పెద్ద స్థాయికి పోవాలని ఆలోచన ఉంటుంది. హాయ్ బ్రో. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక విషయం మనం ఆలోచిస్తే జడ్చర్ల నియోజకవర్గంలో బర్త్డే అనేసరికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు తర్వాత ఆ రేంజ్లో బర్త్డే సెలబ్రేషన్స్ అంటే అభిమన్యు రెడ్డి గారు అయితే. దాని తర్వాత జడ్చర్లలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు ఒక కౌన్సిలరు, కానీ మీ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ మీ ఫ్లెక్సీలు కానీ మీ బర్త్డే చాలా కనబడతాయి. ఈ విషయంలో మీరు అదృష్టం తీసుకున్నారు. ఎందుకంటే ఇదే వేరే నియోజకవర్గంలో ఇట్లా ఫ్లెక్సీలు కనబడతాయి. 1-2 నియోజకవర్గాలు ఉన్నాయి, తొక్కిపడేస్తారు రాజకీయంగా. కానీ ఇక్కడ మీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మాత్రం నిజంగా ఆ విషయంలో దేవుడు అనుకోవచ్చు. మరి మిమ్మల్ని అసలు అంటే మీరు అన్ని ఫ్లెక్సీలు చేసి అన్ని సెలబ్రేషన్స్ చేసినా కూడా ఇంతవరకు మిమ్మల్ని ఇంకా ఏం రాజకీయంగా తొక్కేయలేదు అంటే గ్రేట్ అనుకోవచ్చు. నిజానికి కూడా ఆయన మాలాంటి యూత్ని అందరిని ఎంకరేజ్ చేయబట్టి మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. లక్ష్మారెడ్డి గారు ఎప్పుడు కూడా ఇట్లాంటి బ్యానర్లు ఇట్లా చిన్న చిన్న విషయాల్లో పట్టించుకోరు. ఆయన ఎంతసేపు ఉన్న డెవలప్మెంట్ పైన మరి ఎట్లా యూత్ని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంటాడు. అట్లా ఆలోచన చేయబట్టే జడ్చర్లలో కనీసం 50% పైన యూత్కి టికెట్స్ ఇచ్చి కౌన్సిలర్గా చేయడం జరిగింది. మీరు 24 వార్డు కౌన్సిలర్ అన్నప్పుడు తోటి కౌన్సిలర్లతో లేకపోతే చైర్మన్తో తిరుగుతారు. కానీ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు ఎమ్మెల్యేతోని లేదంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్తోని వీళ్ళతోనే తిరుగుతారు. అసలు అంటే ఎందుకు మీరు ఏ స్థాయి నాయకుడు, ఎందుకు మీరు ఎట్లా ఎమ్మెల్యేలతోని లేకపోతే మంత్రులతోని ఇలాంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్తోనే తిరుగుతారు? మంత్రులతో ఏం తిరిగిందే తెలియదు పెద్దగా. కానీ మా జడ్చర్ల వరకు వచ్చే వరకు నా పొలిటికల్ ఎంట్రీ అనిరుద్ రెడ్డి గారితో పాటే అయ్యింది. ఓకే. సో మంచి ర్యాపో ఉండి అట్లా కలిసి చాలా రోజులు జర్నీ చేయడం జరిగింది. దాని తర్వాత బీఆర్ఎస్లోకి పోతేనే నేనున్న ఏరియా డెవలప్ చేయగలుగుతాం ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సార్ కూడా బాగా ప్రయారిటీ ఇచ్చారు. ఇంకా అంతే తప్పితే మీరు అనుకున్నట్టు ఇంకా వేరే క్యాండిడేట్లతో అయితే నేను తిరిగింది అయితే పెద్దగా ఏం లేదు. మరి ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఇట్లా మీరు అనే విషయంలో అట్లాంటి వర్షన్ అయితే ఏం లేదు. ఎందుకు ఎమ్మెల్యే అభ్యర్థి అని అన్నానంటే లక్ష్మారెడ్డి గారు ఎంబడి తిరుగుతున్నారంటే సరే ఎమ్మెల్యే పోయి కామన్గా కౌన్సిలర్లు వాళ్ళ వార్డుకు వచ్చినప్పుడు లేదు ఇంకా ఎక్కువ క్లోజ్ ఉన్న వాళ్ళు అయితే ఎమ్మెల్యేతో తిరుగుతారు. కానీ ఈ మధ్య మీరు లక్ష్మారెడ్డి గారి కంటే ఎక్కువ కూడా అభిమన్యు రెడ్డి గారితో తిరుగుతున్నారు. అంటే కొంచెం అనాలిసిస్ మనం చేస్తే ఫ్యూచర్ ప్రెడిక్షన్ చేస్తే రాజకీయం గురించి ఆలోచిస్తే ఓకే నెక్స్ట్ అభిమన్యు రెడ్డి కొంచెం స్ట్రాంగ్ ఉన్నాడు. సో అభిమన్యు రెడ్డి మేబీ రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమో అందుకోసమని అభిమన్యు రెడ్డి ఎంపీ తిరుగుతున్నాడా అని కూడా చాలామంది అనుకుంటున్నారు. మీరు రమాకాంత్ గారు మీరు చాలా విషయాలు ఇంటర్వ్యూ గతంలో అభిమన్యు రెడ్డి గారు కూడా చేశారు. ఆయన క్లియర్గా చెప్పారు
ఎంతసేపు ఉన్నా లక్ష్మారెడ్డి గారే మా బాస్, ఆయనతో పాటే మా జర్నీ అని చెప్పిండు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళిద్దరు ఒకటే కదా, సేమ్ పార్టీ. మా బాస్ అందరు లక్ష్మారెడ్డి గారే కదా. మేమంతా కలిసి పనిచేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కోసమే కదా. ఒక బీఆర్ఎస్ పార్టీలో తిరిగేటప్పుడు మామూలుగా మీరు అనుకునే క్వశ్చనే తప్పు. అంటే వేరే ఆస్పిరెంట్ అనేది ఇది అనేది తప్పదు. అట్లా మరి ఎక్కువ మీరు లక్ష్మారెడ్డి కంటే అభిమన్యు రెడ్డితోనే ఎక్కువ కనబడుతున్నారు అని బయట వినబడుతుంది. అట్లాంటిది ఏం లేదు. కాకపోతే కొంచెము ముందు నుంచి కూడా నాకు కొంచెం పరిచయం ఉండడం వల్ల కొంచెం సాన్నిహిత్యం ఉంది వాస్తవానికి కూడా. అట్లా తిరగడం అట్లాంటిది అనేది ఏమి ఉండదు. కాకపోతే మనం చేసే యాక్టివిటీస్లో అక్కడక్కడ టచ్ అయితే సేమ్ కామన్గా ఉంటాయి కొన్ని, కాబట్టి రెగ్యులర్గా కలుస్తుంటాం దాంట్లో. అంతే తప్పితే అదేదో ప్రొజెక్షన్ కానీ ఇట్లాంటి మీరు అనే వర్షం తప్పు అట్లాంటిది. ఓకే, మీ విషయం ఆలోచిస్తే జడ్చర్లలో ఏ కాంట్రవర్సీ ఇష్యూ జరిగినా అందులోకి వెళ్ళి ఎక్కడో దిక్కు ప్రశాంత్ రెడ్డి పేరు వినబడుతుంది. నేను జడ్చర్ల గురించి ఏదైనా ఇష్యూ తెలిసిందంటే ఏదో విధంగా మీ పేరు వినబడుతుంది. ఎందుకు అంటే ఎక్కువ కాంట్రవర్సీస్లో మీ పేరు ఎందుకు వినబడుతుంది జడ్చర్లు? నేను సపోజ్ ఇంట్లో కూర్చుంటా, ఏం పని చేయనప్పుడు ఎవరైనా నా గురించి మాట్లాడతారా? నేను రెగ్యులర్గా పబ్లిక్లో ఉంటా, దానికి తోడు పరిచయాలు ఎక్కువ ఉంటాయి. ఈ జడ్చర్లనే బాటప్ స్కూలింగ్ అంతా ఇక్కడనే చదివినాం. దానికి తోడు ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ ఇక్కడనే ఉంటుంది. అందరు ఇక్కడనే ఉంటారు. మా వాళ్ళే ఎక్కడ ఏ ఏరియాలో పోయినా మా వాళ్ళే ఉంటారు. సో కొంచెం డిస్కషన్ ఎక్కువ అవుతుంటది. దానికి తోడు మనం యాక్టివ్గా దూసుకుపోతుంది. కొంతమంది కావాలని కూడా చిన్న క్రియేట్ చేస్తుంటారు, రూమర్స్ అట్లా. నేను అసలు అట్లాంటి పట్టించుకోను. నేను నా విజన్ నాకుంది. నేను వచ్చింది పబ్లిక్ సర్వీస్ చేయాలని, ఆ వీలో ముందుకు పోతా. కానీ ఇట్లాంటివన్నీ పట్టించుకొని ఇది కాంట్రవర్సీ అని మీరు అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నా, వాళ్ళు కావాలని నాకు పబ్లిసిటీ ఇస్తారని నేను అనుకుంటున్నా. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ కాదు, కామ్కి కేర్ ఆఫ్ అడ్రస్ నేను. అవునా? సరే, ఇప్పుడు మీరు కాంట్రవర్సీ కాదు అట్లా అన్నారు కదా, మీకు ఒక ఐడియా ఉందో లేదో, 1 year బ్యాక్ మనం ఇద్దరం మాట్లాడినాం దేని గురించి? చైర్మన్ చేంజ్ గురించి, అంటే చైర్మన్ మార్పు గురించి. ఎవరు? రవీందర్ గారి మార్పు గురించి. అసలు ఎందుకు రవీందర్ గారు మీ బీఆర్ఎస్ పార్టీ ఆయనను మార్చి కోనేరు పుష్ప రీసెంట్గా మీరు అంటే చైర్మన్ చేసింది, ఆయనను మార్చి మేము చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ రోజున్న పరిస్థితులలో మా కౌన్సిలర్లు అందరూ కూడా ఈయన చూసినాం, ఇంకా వేరే వాళ్ళు అయితే బాగుంటుందని వాళ్ళందరూ ఆలోచన చేసినప్పుడు ఈయన కాకుండా ఇట్లా చేద్దామని చెప్పి అందరి డిసిషన్ ప్రకారమే అయింది. తప్పితే నేను దాంట్లో స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకుని. నేను ఎందుకు అన్న కాంట్రవర్సీ అంటే అసలు ఆ చైర్మన్ మార్చడంలో ముఖ్యంగా మీ హస్తం ఉంది అని చాలా అట్లా నేను ఒక్కరిని అనుకుంటే అవుతుందా? ఆ కౌన్సిలర్లు అందరూ నేను చెప్తే ఈయనకి ఏమన్నా, వాళ్ళు కూడా ప్రజాబలంతో గెలిచిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ వ్యూ వాళ్ళకు ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరి మాట ఎవడంత ఫ్రీగా వినాడు. వాళ్ళ వ్యూ వాళ్ళకు ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు నేను నా కింద ఉండే ఫాలోవర్ కూడా నేను చెప్పి ఇట్లా చేయరా బాబు అంటే చేయడానికి ఆలోచన చేస్తారు, ముందు వెనుక ఏంది అసలు అంటే. మీరు అనేది క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, ఎవరైనా కూడా ఆలోచన చేస్తారు. మనం ఏదో చెప్పినంత మాత్రాన సింపుల్గా. ఇంకోటి, మామూలు మనుషులే అట్లా ఆలోచన చేస్తారు, నార్మల్ ప్రజలు. అందులో కౌన్సిలర్ ఏంటంటే పొలిటికల్ ఇంతో అంతో టచ్ ఉండి చేసిన వాళ్ళే ఉంటారు కదా. వాళ్ళు అట్లా సింపుల్గా దింపేదామంటే ఎక్కి అంటే ఎక్కిస్తే అట్లా పాసిబుల్ అవుతుందా? అట్లా కాదు కదా. అయితే మీకు విషయం చెప్తాను నేను. మీరు అన్నారు కరెక్టే, మీరు దించడం అది కాదు. బట్ నాకున్న సమాచారం 100% ప్రశాంత్ రెడ్డి ఆయనకు సన్నిహితంగా ఉన్న 2-3 కౌన్సిలర్లు కలిసి వాళ్ళు డిసైడ్ చేసి ఈ చైర్మన్ నుంచి పుష్ప గారిని తీసుకున్నారు. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సరే నార్మల్గా పుష్ప ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్గా చైర్మన్ వాళ్ళని తీసుకొచ్చాను, కానీ మీరు తీసుకొచ్చిన లాభం లేకుండా పోయింది కదా. మళ్ళీ కొన్ని రోజులకే మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్లో కలిసింది. ఎందుకు? నేను తర్వాత కూడా ఈ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నాడు. డెవలప్మెంట్ చేయాలంటే, మున్సిపాలిటీలో డెవలప్మెంట్ చేయాలంటే, హోల్డ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి పోతేనే సాధ్యమవుతున్నారు. ఇది తప్పు కదా, అట్లా చేయొద్దని కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. లేదు, మా ఆలోచన అనే వర్షన్ వాళ్ళు ఉన్నారు, డిఫర్ చేసినాం. మనం ఎంత చెప్పినా, ఇప్పుడే చెప్పినాం కదా, మనం చెప్తేనే ఒకరు డిసిషన్ అయ్యే పరిస్థితి ఏమి ఉండదు. మామూలు వాళ్ళే వినరు. ఆ టైంకి సిచ్యువేషన్ తగ్గట్టు ఏమవుతుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పడానికి ఉండదు. కాకపోతే వాళ్ళు అట్లా మారకుండా ఉండాల్సిందని మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి ఎవరైనా పోవాలనుకున్నప్పుడు రిజైన్ చేసి పోవాలి, లేదంటే రిజైన్ చేసి గెలిచిపోవాలి. అంతేగాని ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోవడం అనేది అది ఎవరు చేసినప్పుడు తప్పే నేను అంట. వెరీ క్లియర్ అంట. చాలా చాలా సాఫ్ట్గా, చాలా సైలెంట్గా, వెరీ ప్రొఫెషనల్గా అబద్ధం ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు వచ్చేసామో నాకు తెలియదు, వాళ్ళు మారినరు, నేనే ఎందుకు అని అడిగినాను. కానీ చర్చలలో రాజకీయం పైన అనుభవం ఉన్న ఎవరితో అడిగినా
ఇంకెళ్ళి ప్రశాంత్ రెడ్డి ఇంకొకరు ఉంటారు, వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు చేసింది అది. అసలు వాళ్ళు పార్టీ మారడానికి మెయిన్గా బ్యాక్ ఎండ్లో నడిచింది, మొత్తం బ్యాక్ ఎండ్లో రాజకీయం చేసింది మొత్తం ప్రశాంత్ రెడ్డి అని వాళ్ళు అంటున్నారు. మరి రూమర్స్ అండి, ఇప్పుడే చెప్పినా కదా రూమర్స్. ఇప్పుడు కొంతమంది నేనంటే పడనోళ్ళు చాలా మంది ఉండొచ్చు. పడనోళ్ళు అంటే నా వే ఆఫ్ అది నా వే నచ్చకపోవచ్చు వాళ్ళకు, నేను పోయే దారి నచ్చకపోవచ్చు. ఆ దారిలో వాళ్ళంతకు వాళ్ళే ఊహించుకొని క్రియేట్ చేయొచ్చు. నీకు అసలు ఈ మాట్లాడే సబ్జెక్ట్ లా నేను అట్లా ఎందుకు పంపిస్తాను, అట్లా పోయేది నేను కూడా పోతుండే కదా. ఇక్కడ ఇదే అనమాట. అసలు ప్రశాంత్ రెడ్డి అనిరుద్ రెడ్డి అసలు ఎప్పుడో చాలా క్లోజ్ వాళ్ళు అసలు ఎట్లా అంటే ఒక అన్నదమ్ములాగా ఉంటుండే. ప్రశాంత్ అంటే ఈయన వ్యక్తిగత పరంగా కూడా అరే ఒక తమ్ముళ్ళలాగా ఆయన చూసుకున్నాడు, అంత మంచిగా చేసిండు. సో ఆల్రెడీ వాళ్ళకి మంచి రిలేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు రిలేషన్ మళ్ళీ బాండింగ్ కావడంలో పెద్ద మ్యాటర్ ఏం కాదు. అస్సలు వాళ్ళు మారే కంటే ముందు ప్రశాంత్ రెడ్డి మారుతారు అని అనుకున్నారు. కానీ ఎక్కడ బెడ్సి కొట్టిందో కానీ మీరు మారలేదు. ఎందుకు మారలేదు అసలు? ఫస్ట్ థింగ్ ఎందుకు మారలేదు? పార్టీలు ఎందుకు మారాలి అంటే ఎప్పుడు అధికారమే ఉంటుందా? ప్రతిపక్షంలో మనం సర్వీస్ చేయలేమా? అంటే రూలింగ్ ఉంది, మీ పనులు కావాలి. ఏం పనులు కావాలి? మరి ఇప్పుడు మన చైర్మన్ ఎందుకు మరి? చైర్మన్ మీద వాళ్ళ వర్షన్ వాళ్ళకు ఉంది, నా వర్షన్ అట్లా లేదు. అంటే ఒక్కొక్కరు ఆలోచన లాక్కుంటది. ఇప్పుడు అందరికి సేమ్ థాట్స్ రావాలన్నది. నేను ఏమంటున్నా, మీరు ఏదో ఆశించి కాదు, ఏదో డబ్బులు ఇస్తారనో ఏదో కాదు, డెవలప్మెంట్ గురించి. మీ వాడు డెవలప్ కావాలని లేదా మీకు? అట్లా డెవలప్ ఎక్కువ. వాడు లక్ష్మారెడ్డి గారి హయాంలోనే ఆ సహకారంతో చాలా పనులు చేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మిగిలిన పనులు కూడా పీరియాడికల్ గా అయ్యేవి అవుతుంటాయి. దాంట్లో నేనేం అంటే అందరితో పాటు నాకు అయ్యేవి అవుతుంటాయి. దాంట్లో మనం ఏం చేసేది స్పెషల్ గా అట్లా ఏముండదు. అధికారం ఉంటేనే అవుతుంది. కాకపోతే కొన్ని పనుల విషయాలలో కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్ని బేర్ చేయాల్సి ఉంటుంది, అన్నిటికీ రెడీ ఉండాల్సి ఉంటుంది. మేము అట్లనే ఉన్నాం. దాంట్లో లక్ష్మారెడ్డి సార్ మీకు అంటే గాడ్ ఫాదర్ లాగా, సార్ మాత్రం ఎక్సలెంట్, మీకు చాలా అభివృద్ధికి చాలా సహకరిస్తున్నాడు అంటారు. అంతే కదా? అంతే కదా, అంతే కదా, అంతే కదా. వెరీ క్లియర్. ఆ విషయంలో చెప్తున్నా, నార్మల్గా మీరు ఇంతకు ముందే వైస్ చైర్మన్ కావాల్సింది, కాలేదు. రీసెంట్గా కూడా చైర్మన్ మీరు చేసిన తర్వాత నెక్స్ట్ వైస్ చైర్మన్కి మీకే ఉండేనంట. కానీ వైస్ చైర్మన్ మీరు కావాల్సింది కూడా మీ నాయకుడే ఆపినరు అని చెప్పి బయట ఒక రూమర్ వినబడుతుంది. అది ఎంతవరకు వస్తుంది? లేదు, అట్లాంటిది ఏం లేదు. కానీ అసలు ఇప్పుడు వాళ్ళు బీజేపీ నుంచి వచ్చిండ్రు, సో వాళ్ళకి ఏదో కమిట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు చేసి ఫుల్ఫిల్ చేశారు. నేను ఆశించడం లేదు అని నేను చెప్పలేను, కానీ ఆశించడం. కాకపోతే ఆ రోజున్న పరిస్థితులను బట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఇంకోటి, ఒకసారి వాళ్ళకి 10 వచ్చిన తర్వాత నేను వాళ్ళతోటి మళ్ళీ అది చేసి తీసుకోవడం అట్లాంటివి చేయడం నాకు పెద్దగా సెకండ్ టైం అనేది ఇంట్రెస్ట్ లేదు. అంటే పార్టీ గౌరవించి ఇస్తేనేమో ఓకే, కానీ మనంతకు మనం వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకోరిని ఇబ్బంది పెట్టి చేయాలనేది అట్లాంటిది నేను కొంచెం ఎథిక్స్ కొన్ని ఫాలో అవుతుంటా. దాంట్లో నేను అట్లా ఒకరిని చేయాలంటే అట్లా నాకు కరెక్ట్ అనిపించదు. చైర్మన్ మారే సమయంలో ఈ చైర్మన్ మారుతున్నారు అని కూడా లక్ష్మారెడ్డి గారికి సమాచారం ఉందని, కానీ ఆయన మాత్రం పోతే పోనీ అవసరం లేదు అన్నట్టు, అంటే చాలా ఈజీగా తీసుకున్నారు. చైర్మన్ పోతున్నారు, కౌన్సిలర్ పోతున్నారు, సరే పోతే పోనీ అన్నట్టు చాలా ఈజీగా తీసుకున్నారని సమాచారం. అండ్ వాళ్ళు నీకు క్లోజు అని తెలిసినా కూడా ఆపే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కూడా అడగలేరు అని నాకు సమాచారం. సో అది ఎంతవరకు వస్తుంది? నాకు క్లోజ్ అనేది ఆ వర్షన్ ఏం లేదు, ఎందుకంటే అందరితో పాటు వాళ్ళు, అంతేగాని స్పెసిఫిక్ గా నాకే అనేది ఏం లేదు. ఎందుకంటే నాకు అందరితో పాటు సన్నిహితం ఉంటుంది. వీళ్ళు స్పెసిఫిక్ గా వీళ్ళు ఓకే వీళ్ళు కాదని లేదు. ఇప్పుడు ఉన్న 27 మంది తోటి నీట్ గా కామ్గా ఉంటాం, అందరితో మంచిగా ఉంటాం, ఫ్రెండ్లీగా ఉంటాం, ఒక బ్రదర్ లాకుంటాం, ఒక సిస్టర్ లాకుంటాం. అంతనే రిలేషన్. జనరల్ గా నా బిహేవియర్ ఇట్లా ఉంటది ఎవరితోటైనా కూడా. అంటే వాళ్ళతో కాంట్రవర్సీ పెట్టుకొని ఏదో చేయాలన్న ఫీలింగ్ ఏముండదు. కాకపోతే బయట చెప్తున్నా కదా, రూమర్స్ ఎవరి స్వార్థం కోసం వాళ్ళు రకరకాల క్రియేట్ చేస్తుంటారు. దానికి నేను పెద్దగా పట్టించుకోను, జస్ట్ చూసి. అయితే ఇంతకుముందు నేను అన్నట్టు చైర్మన్ కానీ కౌన్సిలర్ గారు పోతున్న విషయం లక్ష్మారెడ్డి గారికి సమాచారం ఉన్నది, కానీ వాళ్ళు లక్ష్మారెడ్డి గారు వీరిని ఆపాలనే ప్రయత్నం కూడా చేయలేదు అని సమాచారం. అది ఎంతవరకు వస్తుంది? ఇంకా అది ఎగ్జాక్ట్ గా అంటే నాకు కూడా తెలియదు. అది వాళ్ళు ఇంటర్నల్ సంభాషణ. అట్లీస్ట్ ఆ రూమర్ ఒకటి బయటికి వచ్చింది, నిజంగానే సమాచారం అయిన అది అన్న తెలుసా మీకు? ఆయన తెలుసు కానీ ఆయన వద్దన్నాడని అన్నారని ఇట్లా సమాచారం అని మీకు తెలుసు? రూమర్ చెప్తున్నా కదా, ఇప్పుడు నార్మల్ గా ఇంతకుముందు ఏదైతే అన్నారో అట్లనే నేను కూడా విన్నా మీరు చెప్పిందే. కానీ అది ఎగ్జాక్ట్ గా ఏముంది లోపల ఏం జరిగింది అనేది మనం లేము కదా, మీటింగ్ లేము, మనకి ఏం జరిగింది కూడా తెలియదు. సో ఈ విషయం నేను ఎందుకు అడిగినా, చాలా క్రిస్టల్ క్లారిటీ మీకు ఇవ్వాలనుకున్నాను. మీ గురించి నేను తెలుసుకుంటాను. నేను చెప్పిన నా సగం కందాన్ని మొత్తం చర్చలనే ఉంటుంది.
మా రిలేషన్ మొత్తం ఇక్కడనే ఉంటుంది. నార్మల్గా ఇక్కడ సైడ్ చర్చలకు వీక్లీ ట్వైస్ అండ్ థ్రైస్ అని ఇక్కడనే ఉంటుంటారు. అడిగితే ప్రశాంత్ రెడ్డి ఏంది ఆయన మొన్న ఇట్లా మారిండ్రు కదా, మరి నెక్స్ట్ టైం ప్రశాంత్ రెడ్డి కూడా మారే అవకాశాలు ఉన్నాయా ఏంది మరి ఏంది అని ఇది కూడా అడిగిన. వైస్ చైర్మన్ కూడా ఆయనకి ఇస్తాం అనుకున్నాం ఇట్లా ఆయన అంటే, అలా మాకు కొందరు చెప్పిన మీ బీఆర్ఎస్ వాళ్ళే సి వాళ్ళు పోయేటప్పుడు మా సార్కి తెలిసిన పోతే పని వాళ్ళ ఏంది అని అనుకున్నారు. నెక్స్ట్ ప్రశాంత్ రెడ్డి పోయినా కూడా ఎందుకు పోతున్నావు అని ఏమి ఆపడు, పోనీ అని అనుకుంటారు అని అన్నారు. నా దగ్గర డైరెక్ట్ అన్నారు, పేరు నన్ను అడగకండి నేను ఎట్లా చెప్పాను, కానీ నాతో డైరెక్ట్ అన్నారు. మరి అంటే మీ విషయంలో కూడా ఎందుకు అట్లా వినబడుతుంది? అరే ఇప్పుడు మీరు లక్ష్మారెడ్డి గారే మీకు చెప్పారు అన్నప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. అంతలో చెంచగాలు ఇట్లా చాలా మంది ఉంటారు, అంటే రకరకాల రూమర్ స్ప్రెడ్ చేయడానికి, ఉన్నేలేని చెప్పడానికి. నేను ఎవరికి చెంచగిరి చేయను లైఫ్ లో, గుర్తుపెట్టుకోండి. నేను డిగ్నిటీ ఉంటా, రెస్పెక్ట్ ఉంటా. వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తే నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఎవరు వెనకాల నేను మీనపడి లైఫ్ లో నేను చేయాల్సిన అవసరం లేదు. నా పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు కూడా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీలనే ఉంటా. అంతే తప్పితే పోయి చెంచగిరి చేసి అవి ఉన్నాయి లేని చెప్పి అవి ఏమంటారు దాన్ని అదే ఈయన ఇట్లా ఆయన అట్లా అనేది లేదు. నాది వ్యూ ఏది, నేను ఏం చేయాలనే వర్షన్లోనే ఉంటా. నా పబ్లిక్ ఏం చేయాలి, అల్టిమేట్ గా నాకు ప్రజలే ఇంపార్టెంట్ తప్పితే ఇవన్నీ. దానికి తోడు లీడర్ ఎవరైతే మనను గాడ్ ఫాదర్ అనుకుంటానో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాం. అంతే తప్పితే ఇవన్నీ ఆయన చెప్పిండు ఈయన చెప్పిండు అని చెప్తున్నా కదా రూమర్స్. ఇప్పుడు మీకు చెప్పిన క్యాండిడేట్ ఎవరో నాకైతే తెలియదు. కాకపోతే ఏం చెప్తున్నా అంటే ఇట్లా వాళ్ళలాగా ఎవరైతే చెప్పారో అట్లా చెప్పే క్యాండిడేట్ నేను కాదు. నేను గ్రౌండ్ నుంచి వచ్చినా, అన్ని రియల్ లైఫ్ లో అన్ని చూసుకుంటూ వచ్చినా, ఇట్లాంటి వాళ్ళ గురించి ఆలోచన చేసి అంత నేను ఆ స్టేజ్ లో నేను ప్రశాంత్ అంటే మీ ఏజ్ పరంగా అవి చూస్తే చిన్న ఏజ్ లోనే రాజకీయం కరెక్ట్, మోస్ట్లీ ప్రాబ్లీ బై 23 years ఆ టైంలో మీరు రాజకీయం ఎంబీఏ చేసారు కదా, బీటెక్ ఎంబీఏ చేసి. సో అంత చిన్న ఏజ్లో మీకు రాజకీయం రావాలని ఎందుకు అనిపించింది? మీ ఫ్యామిలీలో ఎవరైనా రాజకీయంలో ఉన్నారా? ఇంకొకటి కూడా ఏంటంటే జడ్చర్లో యువర్ ఫ్యామిలీ ఈజ్ ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్, సో మంచి బిజినెస్ చేసుకోవచ్చు, లేదు ఒక మంచి జాబ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కాకుండా ఎందుకు అంత చిన్న ఏజ్లో రాజకీయం రావాలనిపించింది? అయితే నేను ఇనిషియల్గా నేను స్కూల్లో లైఫ్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు పబ్లిక్ సర్వీస్ అనేది ఇంపార్టెంట్. అంటే నాకు అది ఇష్టం, ఎట్లా పబ్లిక్లోకి పోవాలి, ఏం చేయాలనేది ఎప్పుడు అదే వీలో ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్లో బీటెక్ చేసేటప్పుడు కూడా నీ ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావు అంటే కూడా పబ్లిక్ సర్వీస్ చేయాలనుకుంటున్నా చెప్తుండే. ఆర్థికంగా అన్ని ఇబ్బందులు ఏం లేకుండే అప్పుడున్న పరిస్థితుల్లో కూడా. సో ఈ వ్యూలోనే ఇట్లా సర్వీస్ మోటోలోనే వచ్చేసి ఈ పాటలు కానీ ఆ పాటలు తిరగడం, అప్పటి నుంచి చాలా కార్యక్రమాలు కూడా చేసినాం. ఓవరాల్ కాన్స్టిట్యుయెన్సీలో అన్ని నువ్వు ఏ మండల్ ఎక్కడ ఏదో ఒకటి చేసే ఉన్నాం. నువ్వు ఏది అడిగినా కూడా నేను చెప్పగలుగుతా. ఏ విలేజ్ ఏంటంటే కూడా 100% నాకు అవగాహన ఉంది. అంటే సర్వీస్ మోడల్లో ఉన్నాం కాబట్టి అప్పుడు ఉన్న పరిస్థితులలో వాళ్ళతో జర్నీ చేయాల్సి వచ్చింది. తర్వాత ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇట్లా చేస్తాం. మరి మీరు ఇట్లా దీంట్లోకి వస్తా అంటే, రాజకీయంలోకి వస్తా అంటే నార్మల్గా ఏ ఫ్యామిలీ ఎంకరేజ్ చేయదు చిన్న ఏజ్లో, మరి మీ ఫ్యామిలీ ఎంకరేజ్ చేసి? లేదు, మా ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఇంట్రెస్టే లేదు. చాలా సార్లు నాకు చెప్పే మాట వాళ్ళు ఎందుకు ఇట్లా అని చెప్పి, ఎస్పెషల్గా మా ఫాదర్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు వద్దు పాలిటిక్స్ అని. మా మిస్సెస్ కూడా అస్సలు ఇప్పటికి కూడా ఎందుకు అసలు చేయడం ఎందుకు అనవసరంగా ఇట్లా అట్లా అని వాళ్ళ నాకు కొంచెం ప్యాషన్ ఉంది కాబట్టి ప్యాషన్ తోటి వచ్చిన, ఏదో ఉట్టిగా ఏమంటారు అందరిలాగా ఏదో రోడ్లా కాలేదు. నాకు ఇనిషియల్గా నుంచి దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అట్లా. అయితే మీది ఇంకొకటి అంటే మీరు సరే చదువుకున్నారు, దాని తర్వాత మీకు అసలు ఫస్ట్ జాబ్ ఇప్పించి దాని తర్వాత కూడా వాళ్ళ కంపెనీలు కూడా అనిరుత్ రెడ్డి గారు, ఎందుకంటే మీకు అప్పటి నుండే బాగా క్లోజ్ ఆయన ఉండడము, దాంతోపాటు అసలు మీ మ్యారేజ్ టైంకి కూడా ఆయన మీకు ఎక్కువ టైం స్పెండ్ చేసి ఒక తమ్ముళ్ళకి మేము దగ్గర ఉండి చూసుకోవడము, దాని తర్వాత కూడా ఆయన్నే మీ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక జాబ్ ఇప్పించిండు, వాళ్ళ కంపెనీలో కూడా జాబ్ ఇప్పించిండు అని అన్నారు. అంటే నిజమేనా? ఆయన మీకు బాగానే అప్పుడు సపోర్ట్గా ఉంటుండే? రిఫరెన్స్ ఇచ్చిండు, నేను సిఎట్లో చేసిన. ఓకే, అప్పుడు ఆయన రిఫరెన్స్ తోటే నాకు చేసింది నిజమే. తర్వాత ఆయన కంపెనీలో జాబ్ చేసింది, ఇదంతా కూడా నిజమే. క్లోజ్ ర్యాప్ ఉన్నది, లేదెందుకని చెప్పాలి అప్పుడు. అయితే సో అనిరుత్ రెడ్డి గారితో మంచి క్లోజ్నెస్ ఉన్నది. అవును. మరి అంత క్లోజ్నెస్ ఉంటే సడన్గా ఆయన నిడిచిపెట్టి బయటికి ఎందుకు పోవాలనిపించింది? అంటే ఆ రోజున ఈక్వేషన్స్లో బీఆర్ఎస్ పార్టీ కరెక్ట్ నాకు అనిపించింది. ఫస్ట్ ఇద్దరం వైఎస్ఆర్సీపీ తర్వాత బీజేపీలో ఉన్నప్పుడు వాళ్ళు కాంగ్రెస్లోకి పోయేట టైం నేను బీఆర్ఎస్లోకి వచ్చిన. ఇప్పుడు ఎవరెవరి పాలసీలు వాళ్ళకు ఉంటాయి కదా. అయితే నాకు వచ్చిన సమాచారం
ప్రశాంత్ రెడ్డి అనిరుద్ రెడ్డి అనేసరికి నాకు చాలామంది ఏమంటారంటే ఏ ప్రశాంత్ రెడ్డి ఏందబ్బా ఆయన అనిరుద్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ మారిండు. రీసెంట్గా నేను ఏదైతే సేమ్ ఇట్లా పార్టీ మారుతారా అని ఇంతకుముందు ఎట్లయితే బీఆర్ఎస్ వాళ్ళే ఆయన పోయినా మా సార్ పో అని అంటాడని ఎట్లా అన్నారో కాంగ్రెస్ ఉన్నోళ్ళు కూడా కొందరు మాట్లాడితే తీసుకోరబ్బా. ఎందుకంటే నిజంగా క్రిటికల్ టైంలో ఆయన తమ్ముళ్ళలాగా ఆయన పక్కన ఉండవలసిన వ్యక్తి ఆయనకు వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్కి మారిండు. ఇప్పుడు ఏదైతే ఈ పర్సనే కొందరు తీసుకొచ్చిన పార్టీలకు వాళ్ళ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఈయన రానియరు. ఫస్ట్ వీళ్ళకి అడ్డుకట్టేసేది ఎమ్మెల్యే వరకు పక్కకు పెట్టుకో, ఈయన క్లోజ్ ఉన్న వాళ్ళే, ఈయన ఏరియాకి చెందిన వాళ్ళే, ఈ కమ్యూనిటీకి సంబంధించిన ఈయన రానియరు కాంగ్రెస్ పార్టీలకు. ఈయన పోవాలనుకున్న వాళ్ళు రానియరు అని అంటారు. అది ఎంతవరకు వస్తుంది? మీరు చెప్పేదాంట్లో దేంట్లో నిజం లేదు. వెన్నుపోటు అనే వర్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, ఒకవేళ వాళ్ళు ఏమైనా పదవిలో ఉండి మనం అక్కడ ఏదైనా పెద్ద లెవెల్ అనుభవించి మేము మిస్టేక్ అయితే అది వెన్నుపోటు అంటారు. నేను ఉన్నప్పుడు అన్ని ఉద్యమాలే. హైవే దిగ్బంధంలో చూడండి, మీకు కావాలంటే ఫొటోస్ చూడండి. కొత్తపల్లి ఇసుకల్లా ఆడబోయి లొల్లి నేనే చేయాలి, నవాపేటలో లొల్లిలో నేనే ఉండాలి, బిలాసాయిక స్పాన్ చేయడానికి ఫ్యాక్టరీ ముందర లొల్లిలో. మీకు కావాలంటే ఫొటోస్ చూడండి, ఫుటేజ్ చూసుకోండి కావాలంటే. ఉండాలి కలెక్టర్ ముట్టడిలో కూడా ఈనాళ్ళ ఫ్రంట్ పేజ్ లో చూడండి కావాలంటే. అప్పుడు ఇంకా కూడా క్లిప్పింగ్స్ ఫొటోస్ ఉంటాయి. నేను ఎప్పుడు కూడా ప్రతిరోజు ఇదే యాక్టివిటీ. వెన్నుపోటు అనే వర్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, నేను అక్కడ అనుభవించి వేరే మారితే అప్పుడు వెన్నుపోటు అంటాం. అప్పుడు పెద్దసేపు ఇవే కదా ప్రతిపక్షంలో పోరాటమే తప్పితే ఏ రోజు కూడా పెద్దగా మనం ఏ పదవి చేసేది లేదు. ఇక రకరకాలుగా అది చెప్పుకోవద్దు, కానీ అప్పుడున్న పరిస్థితులలో బాగా కష్టపడ్డాం కాబట్టి ఇక సరే నాకున్న పరిస్థితుల్లో అప్పుడున్న పరిస్థితులను బట్టి బీఆర్ఎస్లోకి వస్తుంది అంతే తప్పితే దాంట్లో వేరే వర్డింగ్ ఏం లేవు. మీరు అన్నట్టు వెన్నుపోటు అలాంటిది. నేను బీఆర్ఎస్ పార్టీ ఇడిచిపెడతా అని ఎవరైనా ఒక్కరైనా కనీసం ఎవరితో డిస్కస్ చేసినట్టు అట్లీస్ట్ ఉంటే నేను రాజకీయాలకు శాశ్వతంగా తప్పుకుంటా. నేను వస్తా అని మాట్లాడి వీళ్ళంతా రూమర్స్ క్రియేషన్ తప్ప దీంట్లో ఎలాంటి నిజం లేదు. అసలు వాస్తవం అసలు చాలా ఎట్లా అంటే ఇది కంప్లీట్ గా బట్టగాల్సి మీనేస్తామంటారు చూసారా, ఆ టైప్ లో తప్పితే దీంట్లో వేరే వర్షనే లేదు. నిప్పు లేదే పొగరాదు కదా, ఏదో నిప్పు అంటే నా చుట్టుముట్టు నిప్పే ఉంటది కదా. ఇప్పుడు ఇంత ఫస్టే చెప్పినా కదా, నేను ఇంట్లో కూర్చొని ఉంటే నా గురించి ఏం రూమర్స్ రావు, ఏం రావు. నేను లేదు నా పని నేను చేసుకుంటే కూడా ఏం రూమర్స్ రావు. లేదు ఇంకా పబ్లిక్ లో కొంచెం యాక్టివ్ అయిన కొద్దిగా చాలా మంది మన గురించి ఆలోచన చేస్తుంటారు కదా, ఎట్లా వీక్ చేయాలని ఆలోచన, ఎట్లా డౌన్ చేయాలని ఆలోచన. మీరే అంటారు కదా తొక్కుతారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు అని ఉండదు ఆలోచన. ఎవరి ఆలోచన వాళ్ళకి ఉంటది కదా. దాంట్లో కాదు, నిజంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఇంత ప్రేమ పెంచుకున్నారు. పార్టీ అంటే బాగా చాలా ఇష్టం ఉన్నట్టుంది మీకు. అంటే లక్ష్మారెడ్డి గారు అంటే చాలా బాగా గౌరవం అవి బాగానే ఉన్నట్టు. 100% గౌరవం. సో ఉంది కదా ఉంది కదా. అస్సలు ఈయన ప్రశాంత్ రెడ్డి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి అదేదో ఆయన రెడ్ కార్పెట్ తీసుకెళ్ళలేరు. 2 తగిలించి స్టేషన్ వేసి 2 సప్పరిచ్చి తీసుకొచ్చిండ్రు. ఆయనకు సంబంధించిన ఒక ల్యాండ్, ఒక ఇల్లు విషయంలో, ప్రాపర్టీ విషయంలో కూడా కొన్ని ఎక్కడో అది చేసి బెదిరించి తీసుకొచ్చిండ్రు. రెడ్ కార్పెట్ వేసో లేకపోతే నీకేదో పదవి ఇస్తామని తీసుకురాలేరు అని ఒకటి బయట వినపడుతుంది. ఇంతకుముందు చెప్పిన కదా, వినపడుతుంటాయి, అన్ని వినపడుతుంటాయి. విన్నే అన్ని నిజాలు ఉండవు కదా. నేను ఎందుకంటే సార్ అంటే ఇంత ఇష్టము, పార్టీ అంటే ఇష్టం. అసలు ఇష్టం ఉండడానికి మీరేదో ఉద్యమానికి ఆకర్షితులయ్యో, కేసీఆర్ అంటే ఇష్టం ఉండవు, లేకపోతే లక్ష్మారెడ్డి ఇష్టం ఉండవు రాలేదు. ఆ టైంలో మీరు రావడానికి కారణం వేరు కదా. ఎందుకు అంత మరి ప్రేమ? అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ రకరకాలుగా ఉంటాయి. మీరు అన్నట్టు ఇవి చెప్పినట్టు ఇవి ఉండవు. ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఇప్పుడు ఇంతకుముందే చైర్మన్ పోయారు అని మాట్లాడారు. వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు పోయారు. మరి వాళ్ళకి అట్లానే చేసిండే ఎమ్మెల్యే ఏమైనా? అంటే వాళ్ళు ఎందుకు పోయారంటే ఏం చెప్తావు ఆన్సర్? ఇప్పుడు వాళ్ళు ఒక చైర్మన్ పదవిలో ఉన్నారు, ఇంకేం ఆశించారు? డెవలప్మెంట్, మీరు అన్నట్టు డెవలప్మెంట్, పెద్ద డెవలప్మెంట్ ఆశించిపోయినారేమో. కానీ మీరు అప్పుడు చైర్మన్ కాదు, ఏం కాదు, కానీ మిమ్మల్ని తీసుకుపోయారు. నేను టోన్ అయితే నా మీద ఎందుకంటే అంత పంచాయతీ అట్లా 100% నార్మల్లోనే అయితే తీసుకుపోరు. మీకంటూ కొంచెం అంటే ఫాలోవర్స్ కానీ మీకంటూ కొంచెం ఓటు బ్యాంక్ ఉంటేనే ఆబ్వియస్గా పిలుస్తారు. సో అప్పుడు పిలిచిన పద్ధతి వేరు ఉండే. మరి ఎందుకు అంత ప్రేమ ఉంది? మరి లేదు, అట్లాంటిది ఏం లేదు. మీరు కానీ అదంతా వాస్తవమా కదా? నిజంగా ఆ టైంలో మీ మీద లీగల్గా ఇల్లీగల్గా అయితే దాడి జరిగింది, అది వాస్తవమా? వాస్తవం అని ఏం లేదు, కానీ అప్పుడున్న లక్ష్మారెడ్డి గారే ఇన్వాల్వ్ అయ్యారు. ఇవన్నీ మీరు అన్నట్టు అంత అబద్ధము. అప్పుడు ఏదో చిన్న చిన్న ఇష్యూస్ సోషల్ మీడియాలో అవేవో కొన్ని ఇష్యూలు అయినా తప్పితే మీరు చెప్పినంత పెద్ద లెవెల్గా అయితే ఏం కాలేదు నాకు. అయితే సరే,
నేను ఒక్కసారి మన మీరు కాంగ్రెస్ పార్టీ సరే జాయిన్ కావట్లేదు, మీకు 100% బీఆర్ఎస్లోనే ఉంటాయి, ఏది కానీ బీఆర్ఎస్తోనే ఎప్పుడు మేము బీఆర్ఎస్ కండువా మీ పైన ఉంటుంది, వేరే పార్టీ మరి చూద్దాం అది కూడా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీకు కాంగ్రెస్ పార్టీ ఇష్టం లేదు, మీరు అంత వదిలేనప్పుడు మీ మీద ఒక మంచి గట్టి ఆరోపణ ఉంది. మీ గురించి ఎవరు అడిగినా అందరూ నాకు చెప్పింది ఈ విషయం చెప్పాను. మీరు ఇదే అనిరుద్ రెడ్డి గారికి మెసేజ్ చేసి మీ పాలన చాలా బాగుంది, మీరు చాలా బాగా చేస్తున్నారు అని, అరే ఈడ పక్కకు పెట్టుకొని లక్ష్మారెడ్డి గారు ఆయన మాజీ మంత్రి ఎమ్మెల్యే మీరు ఆ పార్టీలో పెట్టుకొని అవతల పార్టీ పర్సన్ ఎట్లా అప్రిషియేట్ చేస్తారు మెసేజ్ చేయడం ఏంది? నిజంగానే ఆ మెసేజ్ ఉంటే నాకు చూపించండి, మీరు చెప్పిన మెసేజ్ యాజ్ ఇట్ ఈస్ మెసేజ్ అది ఉంటే నేను ఇప్పుడే చూపిస్తుంటే, కానీ నేను అదే అంటున్నాను, నాకు వేరే వాళ్ళు చెప్పినారు మీరు పక్కన లక్ష్మారెడ్డి గారు పెట్టుకొని మీరు వేరే వాళ్ళకి మీ పాలన చాలా బాగుంది అంటే మీరు మెల్లగా దగ్గర కావాలని ట్రై చేస్తాం. అట్లాంటి నేనేమంటాను, అట్లా నిజంగానే కావాలనుకుంటే మేము మీటింగ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ కలుస్తాం. ఓకే, లేదన్నా ఇట్లుంది పరిస్థితి అంటే మాట్లాడేసుకో. మెసేజ్ చేయడం వాస్తవం కదా? వాస్తవం అవస్థ అట్లాంటి ఏం లేదు. ఇప్పుడు రమాకాంత్ అని నేను ఫీడ్ చేసుకుంటా, వేరే నెంబర్ ఫీడ్ చేసుకుంటా, ఆ నెంబర్ నుంచి నాకు మెసేజ్ వస్తుంది, అది జెన్యునా? మరి మీరు మెసేజ్ చేసింది వాస్తవం కాదు? కాదు, ఎమ్మెల్యే అయినాక నేనే మెసేజ్ చెప్తున్నా కదండి. ప్రతి దాంట్లో ఇప్పుడు మేము గతంలో సన్నిహితంగా ఉన్నాం కాబట్టి జనరల్ గా కూడా అనుకుంటారు మెసేజ్ చేసినది. చాలా ఇప్పుడు ఇవన్నీ మెసేజ్ చేసినాము ఇవన్నీ ఉంటే నేను కాంగ్రెస్ లోనే ఉంటుండే కదా. అవును, నేను అదే అంటున్నా. ఇప్పటికి నిజంగా మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా, అరే అసలు అనిరుద్ రెడ్డితోనే ఉండింటే ఇప్పటికీ ఒక మంచి స్థాయిలో ఉంటుండే కదా, ఎందుకు ఈయన దగ్గర లేను అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది? ఇప్పుడు ఏమైంది, నాకు మంచిగానే ఉన్నా కదా. స్థాయి అంటే ఏముంటది మీ ఉద్దేశం? 10 వస్తేనే స్థాయా? అరే మీరు ఎప్పుడునో క్లోజ్ ఉన్న కాబట్టి ఆయన పక్కన ఉంటే అసలు మేము డైరెక్ట్ మిమ్మల్ని ఇప్పటికే చైర్మన్ చేస్తున్నాను. అట్లెట్లయితుంది మరి? ఎందుకు కాలేదు ఉన్నోళ్ళంతా? అట్లా ఉండదు, టైం రావాలి, ఫేట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. మనం పబ్లిక్ సర్వీస్ లో ఉన్నాము, పబ్లిక్ లో కొచ్చుకొని పోతుంటాం, టైం డిసైడ్ చేస్తుంది. అంతేగాని సడన్ గా ఇట్లా అవుతుంది అట్లా అవుతాను. ఎంతో మంది మేధావులు ఎన్నో ఏళ్ళకెళ్ళి రాజకీయాలు కూడా ఏం కావాలి చాలా మంది ఉంటారు. మనం అట్లా అనుకోవడానికి ఏమి ఉండదు. మనకు నిజంగానే రాసుండి పబ్లిక్ లా మనకు వెయిట్ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. కోట్ల ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడితే, ఈయన ఫుల్ సెల్ఫిష్, స్వార్థ రాజకీయ నాయకుడు. ఈయన ఏ గాలికి అతురుకు పడతాడు. ఆయనకి ఈ రోజు ఈడ పని ఉంది, వీళ్ళతో అవసరం ఉందంటే మాత్రం ఆయన దగ్గరికి పోతాడు. దానికి మనం ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, స్టార్టింగ్లో అనిరుద్ రెడ్డి హీ వాజ్ ఫినాన్షియల్లీ గుడ్, హీ వాజ్ గుడ్, దట్ ఈస్ వై హీ వాజ్ విత్ హిమ్. నెక్స్ట్ చూసుకుంటే లక్ష్మారెడ్డి గారు, సరే బెదిరించి తీసుకుపోయినా ఎట్లా తీసుకుపోయినా తర్వాత మాత్రం ఆయనతో చాలా మంచిగా ఉన్నాడు. ఎందుకంటే పదవిలో ఉన్నారు, మంచి పదవి అనుభవిస్తున్నారు, మంచిగా ఉన్నారు, అన్ని మంచిగా ఫండ్స్ చేసుకుని బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ అభిమన్యు రెడ్డి చెంత చేరండి. హీఈస్ ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ అండ్ అంత బాగున్నాడు కాబట్టి రేపటి నాడికి కూడా నీకు యూజ్ అవుతాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గర ఉన్నావు. సో మీ మీద ఈ ఆరోపణ వినబడుతుంది అంటే, ఎక్కడ బాగుంటే అక్కడనే ఈయన పోయి ఉంటాడు, కష్టమున్న దగ్గర కాదు. ఏడ సుఖం ఉంది, ఏడ బాగుంది, ఏ నాయకులు ఈయన ఫ్యూచర్కి బాగా ఉపయోగపడుతున్నారు అనేది ప్రిడిక్ట్ చేయగలుగుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారని మీరు చెప్పిన క్వశ్చన్లో కంప్లీట్లీ రాంగ్. ఎందుకు సెల్ఫిష్ అంటున్నా అంటే, ఈ రోజు వరకు కూడా నేను ఎవరు చేసి ₹1 అడగలేదు. నా చేయి ఇచ్చే స్టేజ్లోనే ఉంటుంది, తీసుకునే స్టేజ్లో ఉండదు. గుర్తుపెట్టుకుని ఈ రోజు వరకు స్టిల్ టుడే ఎవరితో కూడా డబ్బులు అట్లాంటివి ఏమి ఉండవు. కాకపోతే వ్యక్తిగతంగా అందరితో పరిచయాలు ఉండాలని ఆలోచన చేస్తా. ఇప్పుడు లైఫ్లో రాజకీయమే జీవితమా? వేరేతో మాట్లాడొద్దా? మీరు అడిగేది ఎట్లుందంటే, టిఆర్ఎస్ అంటే ఇక మొత్తము 24 గంటలు ఏదో మీరు చెప్పే వర్షన్ అట్లుంది. నా అట్లా ఏముండదు. ఇప్పుడు నేను లోకల్ అండి, అందరు పరిచయాలు ఉంటుంది. నేను ఏదైతే చెప్పినో మీరు ఒకసారి ఆలోచించండి, నేను అన్నది కరెక్టా కాదు. ఎందుకంటే రమాకాంత్ అనేది ప్రశాంత్ రెడ్డి గురించి ఇది కాదు. నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నంటే చాలా మందితో మాట్లాడినంట. సో వాళ్ళ వర్షన్ ప్రకారం ఆలోచిస్తే ఎస్ రియల్గా ఈయన ఫస్ట్ అనిరుద్ రెడ్డితో ఉండే, దాని తర్వాత ఏం చేసిన లక్ష్మారెడ్డి దగ్గరకు వచ్చి, లక్ష్మారెడ్డి నుండి మళ్ళీ దీంట్లో ఇంకో వర్గం అభిమన్యు రెడ్డి దగ్గరకు ఉంటున్నారు. సో ఏంటిది అంటే ఈయన ఉంటున్నారు అంటే నాకు అర్థం కాలేదు. నేను ఏమైనా ఎవరికైనా జీతగా అన్నా, లేకపోతే మీరు మాట్లాడేది ఉంటున్నారు నేను చెప్పిన కదా, నా లైఫ్ లా కకృతి లేదు, చెంచగిరి అసలు లేదు. యూ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటుంటారు. నాకు ఎవరైతే గౌరవం ఇస్తారో మంచిగా ఉంటారో వాళ్ళకి 100% గౌరవం ఇస్తాను. నేను ఎవరితో అట్లా దుష్మన్ ఒక్కసారి మీరు అంటే మీరు ఈ 3 పేర్లు చెప్తారు, చాలా మంది కూడా మంచిగా ఉంటా అంటే మీరు ఆ పేర్లు ఎందుకు చెప్తలేరు? మరి మీరు కూడా వాళ్ళ పేర్లు ఎందుకు ఇస్తారు? వాళ్ళు లీడర్లు, వాళ్ళు అసలు మెయిన్ అంటే వాళ్ళ గురించి చెప్తారు. చాలా మంది ఉన్నారు కదా లీడర్లు, వీళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అభిమన్యు రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పిర్రా? వినబడుతుంది కదా బయట. అరే
ఇప్పుడే చెప్పినాం కదా, రూమర్స్ ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటుంటారు. ఆ. ఇక ఆయన ఎక్కడైనా చిన్న స్టేట్మెంట్, నేను ఆస్పిరెంట్ని లక్ష్మారెడ్డి గారు ఉండగా ఉన్నది చెప్పండి మీరు, అదొకటి లేదు ఆయన వెంబడి తిరగదని చెప్తే కూడా మాకు అట్లా ఇబ్బంది లేదు కదా. ఉమ్. ఇప్పుడు ఇద్దరు సేమ్ పార్టీ సేమ్ అనేది వర్షన్ తప్ప మీరు ఈ క్వశ్చన్ మళ్ళీ అడిగి కన్ఫ్యూజ్ చేయకండి. అలా కన్ఫ్యూజ్ ఏం లేదు, వెరీ క్లియర్. మా బాస్ లక్ష్మారెడ్డి గారు, ఓకే. అభిమాన్ రెడ్డి గారు కానీ నేను కానీ పార్టీలు అందరం పనిచేసి లక్ష్మణ్ గారి గురించి అంటే వేరే వర్షన్ ఏం లేదు. ఓకే. సో మీరు అంటే పార్టీకి నిజంగా అంటే మీ మాటలను చూస్తే యు ఆర్ వెరీ లాయల్ టు పార్టీ. చాలా పార్టీకి నిబద్ధత గల కార్యకర్త ఎవరు ఉన్నారంటే మన కొట్ల ప్రశాంత్ రెడ్డి. ఓకే. అయితే మీ మీద ఇంకో చాలా గట్టి ఆరోపణ ఉంది, ఎందుకంటే మీరు పార్టీకి మరి ఇంత లాయల్ అని చెప్తున్నారు కాబట్టి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి గారు పార్టీ బలపరిచిన నవీన్ రెడ్డికి సహాయం చేయకుండా, సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జీవన్ రెడ్డికి సపోర్ట్ చేసిన మీ మీద గట్టి ఆరోపణ ఉంది. ఎంతవరకు వస్తుంది? మీరే చెప్తారు క్వశ్చన్ ఆరోపణ అని, ఆధారాలు ఉంటే చూపించండి. మీరు- క్వశ్చన్ రాంగ్. నేను ఏమంటున్నా, అది 100% అది ఉంటే ఇంతవరకు మొత్తం వేసి స్క్రోలింగ్ చేసి గట్టిగా చేస్తుంటే ఇంకా అది లేవు చెప్తున్నారు, మాకు అది లేవు. చెప్తారండి, ఇప్పటిదాకా మస్తు చెప్తారు. ఎమ్మెల్సీ మా అభ్యర్థి నవీన్ రెడ్డి, అవును. మేము ఆయనకే చేసినాం తప్పితే దీంట్లో ఏం అది అనుమానం లేదు. పుట్టిగా చెప్తున్నా కదా. ఇప్పుడు జీవన్ రెడ్డి మా కాన్స్టిట్యున్సీ, ఇదే కాన్స్టిట్యున్సీ కాబట్టి కొంచెం అనుకునేటోళ్ళు అనుకుంటున్నారు. మేము ఎందుకు చేస్తాం అట్లా? ఒక పార్టీ లైన్లో ఇంకొకరికి ఎట్లా చేస్తాం చెప్పండి. సో మీరు భయ్యా మీరు ఒకటి ఆలోచించండి, నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి దానికి రిలవెంట్ గా నేను ఒక ఎవిడెన్స్ తో నేను చెప్తున్నా. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఇది చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంది రీజన్ అంటే, మీరు ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో మీరు ఎవరికి అనిరుత్ రెడ్డికి ఫోన్ చేసి అంత మన కంట్రోల్లో ఉంది, జీవన్ రెడ్డి కంపల్సరీ గెలుస్తాడు, మేము అంతా అది చేస్తున్నామని మీరు ఏదో చెప్పినారంట. అది ఆ విషయాన్ని కూడా ఆయన అనిరుత్ రెడ్డి గారు లక్ష్మారెడ్డికి చెప్పిండ్రు అని అంటే సమాచారం. మీరు చెప్పేది ఎట్లుందంటే లక్ష్మారెడ్డి అనిరుత్ రెడ్డి ఇద్దరు ఒకటే, మరి నేనే సపరేట్ ఇద్దరు మధ్యలో అన్నట్టు మీరు మరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇంతకు ముందు నేను ఒక మెసేజ్ చెప్పిన, ఏంటంటే అవునండి, ఏది ఆ మెసేజ్ ఏంది, మీరు యు ఆర్ డూయింగ్ గుడ్, మీ అంటే మీ పాలన బాగుంది అని, ప్రజలు కూడా మంచిగానే ఉంది అని అన్నారు. ఆ మెసేజ్ మీరు చేస్తే అది లక్ష్మారెడ్డి వరకు చేరింది. అదైతే జడ్చల్లో కోడే కూర్చుంది జనాలు. అరే మెసేజ్ పెడితే కోడే కూడా ఉండేది. నేను ఏమన్నా లావాదేవీలు జరిపినామా లేకపోతే ఏం జరిగింది? ఆ మెసేజ్ అంత కాంట్రవర్సీ ఏముంటది? ఇప్పుడు నార్మల్ గా మీరు అంటే రిపోర్టర్, మీ బ్రదర్ ఇంకెవరో పాలిటిక్స్ లో ఉంటారు, ఏదో పని పడుతుంది. వేరే వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే ఆల్ పీపుల్ కాన్స్టిట్యూన్స్ లో అందరికి ఎమ్మెల్యే, మీరు ఏదో నాకే ఎమ్మెల్యే అన్నట్టు ఇంకొకరికి ఏదో ఎమ్మెల్యే అట్లా ఉండదు. ఎమ్మెల్యే దగ్గరికి అన్ని పార్టీలు పోతారు, అన్ని విషయాలు అవసరమైతే మాట్లాడతారు. మీరు అన్నదానికి రమాకాంత్ రెడ్డి ఒక జర్నలిస్ట్, రమాకాంత్ రెడ్డి నార్మల్ పర్సన్ అనుకో, నేను బీజేపీలతో మంచిగా ఉంటా, కాంగ్రెస్ తో మంచిగా, నేను జర్నలిస్ట్ అందరితో మంచిగా ఉంటాను, నార్మల్ ఉన్నైనా అని అందరితో మంచిగా ఉండు. కానీ అట్లా కాదు, ప్రశాంత్ రెడ్డి అనే పర్సన్ మెయిన్ గా బీఆర్ఎస్ లో ఒక మెయిన్ లీడరు, ఆయన ఒక కౌన్సిలర్. ఆ పర్సన్ అనిరుత్ రెడ్డికి అంటే మీరు చాలా మంచిగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అంటే మీ వాళ్ళు మంచిగా చేయనట్ట అట్లా పోతుంది కదా. అట్లాంటిది ఉంటే చూపియండి, మీరు ఏం చేయమంటే అది చేస్తా. మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు, ఏమైనా చూపియండి. నేను ఏమంటున్నా, మీరు రమాకాంత్ అని నేను ఒక నెంబర్ ఫీడ్ చేస్తా, ఫీడ్ చేసి నెంబర్ మెసేజ్ చేస్తా, నాకేమొస్తుంది? రమాకాంత్ చేసినట్టే వస్తుంది కదా. నన్ను ఎవరైనా బ్లేమ్ చేయాలని అట్లా పెట్టి స్క్రీన్ షాట్ తీసి చేసిరు. మరి రాజకీయాలు ఎన్నో కోణాలు ఉంటాయి, ఎన్నో మార్పింగ్లు ఉంటాయి. మనం ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే మీరు అంటే ఆబ్వియస్ గా నేను అడిగితే మీరేమంటారు, బరాబర్ నేను మా పర్సన్ కే చేసిన, నేను జీవన్ రెడ్డికి చేయలేని. ఆధారం ఉంటే చూపియండి, ఏదైనా చూపియండి, చిన్న ఆధారం. పోనీ ఉన్నంత మా కౌన్సిలర్లో ఒకరు నువ్వు జీవన్ రెడ్డికి ఏం చెప్పమన్నాడు అన్నా. మీరంతా ఎట్లా అంటే ఇప్పుడు సరే మీ క్వశ్చన్ చెప్పేటోళ్ళు చెప్పిండొచ్చు, ఎందుకంటే నేనంటే పడనోళ్ళు గిట్టనోళ్ళు చాలా మంది ఉంటారు, నా ఇదిలో నోరునోళ్ళు ఉంటారు, నన్ను కావాలని డిగ్రేడ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ మీకు చెప్పిన వాళ్ళు అట్లా కూడా ఉండొచ్చు కదా, మీరు అట్లెందుకు ఆలోచన చేస్తలేరు? ఇప్పుడు నేను ఒక ఆఫ్టర్లో కౌన్సిలర్ పోయి నా గురించి ఎందుకు మళ్ళీ ఇవన్నీ కాంట్రవర్సీ, ఎమ్మెల్యే నేనే అంటూ నేనే అంటూ అంత స్థాయి ఏం లేదు. నేను ఎంతసేపు ఉన్న పబ్లిక్ సర్వీస్ ఉంటా, ప్రజలతో మంచిగా ఉంటా. పొద్దున్న లేస్తే మా వార్డులో ఎక్కడ ప్రశాంత్ ఈ రోజు వరకు ఒక ఫోన్ ఎత్తలేదు అని ఒక సబ్జెక్ట్ ఉండదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదని సబ్జెక్ట్ ఉండదు, రెస్పాండ్ కాలేదని అసలే ఉండదు. వార్డు అంటే మీ వార్డులో మీరు ఇంతవరకు చేసిన అభివృద్ధి పనులు ఏంటి? యాక్చువల్గా అన్ని వారితో కంపేర్ చేస్తే మా వార్డు చాలా డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే ఒక బ్రాండ్ లాగా. ఎట్లా బ్రాండ్ అంటే రాజకీయ నాయకులు అదే వార్డులో ఉంటారు, అన్ని పార్టీ వాళ్ళు, కవులు అదే కాలనీలో ఉంటారు, మొత్తం కళాకారులు అదే కాలనీలో ఉంటారు, ఇంకా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు
ఇట్లా వివిధ కుల సంఘాల నాయకులు కూడా ఓకే ఇట్లా ఇన్ని మంది మిళితమై ఉంటారు. ఓకే ఈ బ్రాండ్కు నన్ను బ్రాండ్ అంబాసిడర్ చేసి సో వాళ్ళది కాపాడడానికి నేను అహర్నిశలు ఈ రోజు వరకు కూడా నేను చెప్తున్నా కదా 100% ఫోన్ ఎత్తే లిఫ్ట్ దాంట్లో 100% రెస్పాన్స్ ఉంటుంది ఎవరు ఫోన్ చేసినా ఈ రోజు వరకు. ఇంకోటి 70-80% వర్క్ చేసింట 20% అన్ని పనులు చేయలేరు కదా ఎవరు కూడా, కొన్ని మిస్టేక్ పెండింగ్ కూడా ఉంటాయి. ఇంకోటి ఇది మున్సిపాలిటీ జాబ్ అనేది అది ఎట్లుంటుంది అంటే పీరియాడికల్ ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎన్ని చేసినా కూడా నిరంతర ప్రక్రియ ఇది. ఏదో చేసినామో అయిపోయిందని ఉండదు. ఇప్పుడు చెట్లు తీసేస్తాం, మళ్ళీ సీజన్ వచ్చాక మళ్ళీ చెట్లు మొలుస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీరు అన్న దాని ప్రకారం డెవలప్మెంట్ మాత్రం ఎక్సలెంట్ చేస్తారు. ఓకే, వెరీ క్లియర్. మీ 24వ వార్డు క్లబ్ రోడ్ ఏదైతే ఉందో ప్రశాంత్ రెడ్డి చాలా బాగా డెవలప్ చేసింది. సో ఈసారి మళ్ళీ నిలబడ్డ కంపల్సరీ గెలుస్తారు, డౌట్ ఏం లేదు దాంట్లో. డౌట్ ఏం లేదు. ఏ పార్టీకి వెళ్ళి? అరే బీఆర్ఎస్ అంటే మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళి. ఓకే ఓకే, నాకు ఎందుకంటే ఏమో మరి కాంగ్రెస్కి వెళ్ళి దానికి వెళ్ళాను. ఎందుకంటే అసలు బీఆర్ఎస్కి వెళ్ళి టికెట్ అయితే ఇస్తారు కదా లక్ష్మణ్ రెడ్డి గారు అయితే. అరే దాందే ఉందండి, ఇస్తారు కదా, మీకైతే నమ్మకం ఉంది కదా? నమ్మకం ఎందుకు లేదు? మీరు అసలు సిల్లీ క్వశ్చన్. అట్లయితే ఓకే, మేబీ నాది సిల్లీ క్వశ్చన్ ఉంటుంది. అయితే మీరు ఇంతకుముందు అన్నారు నేను నార్మల్ కౌన్సిలర్ అండి, కౌన్సిలర్కి ఏందని కౌన్సిలరే అయింటే నేను కూడా మేబీ ఇంటర్వ్యూ చేయకుంటున్నాము. కానీ ఇక్కడ నాకు వినబడ్డది ఏంటి అంటే ఈసారి ప్రశాంత్ రెడ్డి టార్గెట్ కౌన్సిలర్ కాదు, చైర్మన్ సీటు మీద టార్గెట్ కన్నేసిండు. సో వాళ్ళు వీళ్ళు వైస్ చైర్మన్ చేయడం అవినేది ఈసారి డైరెక్ట్ కొడితే కుంభసారానే కొట్టాలి. అసలు ఈసారి చైర్మన్ జడ్చర్ల చైర్మన్ కోట్ల ప్రశాంత్ రెడ్డి అని పేరు చూసుకోవాలని అనుకుంటున్నారంట. సో దానికోసమని పాచికలు కూడా కదుపుతున్నారండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదేదో నాకు నార్మల్గా ఎవరో మా చుట్టాలో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరో రాజకీయం మీద కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు చెప్తే కాదు. నేను పేర్లు చెప్పాను, దాదాపు 2-3 కౌన్సిలర్తో మాట్లాడాను. నిజంగా వాళ్ళు నాకు ఏం చెప్పినంటే ప్రశాంత్ రెడ్డి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్ వాళ్ళు గెలుస్తారా గెలవరు కూడా నాకు తెలియదు. ప్రశాంత్ రెడ్డి చైర్మన్ అవుతాడు అంటే మాత్రం 100% వి సపోర్ట్ హిమ్ అని చెప్పారు. సో ఎవరైనా సరే తోటి కౌన్సిలర్ నేను ఎందుకు సమర్థుని కాదు, నేను మా సమర్థున్నా, నేను నిలబడతా చైర్మన్, ఆయన పెద్ద ఇదే ఇట మాట్లాడతాం. కానీ ఒక 2-3 కౌన్సిలర్లు మీకు సపోర్ట్ చేస్తాం, ఆయన నిలబడితే మేము చైర్మన్కి మేము సపోర్ట్ చేస్తాము అన్నారు. రియల్గా ఆ విషయాలు మాత్రం అప్రిషియేట్. ఎందుకంటే ఆ విధంగా అంత మంచి రిలేషన్ మెయింటైన్ చేసిండ్రు అంటే మాత్రం రియల్లీ చాలా గ్రేట్ వే. సో నెక్స్ట్ జడ్చర్ల చైర్మన్ రేసులో కోట్ల ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు. సో ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, రాజకీయాల్లో తిరిగేటోళ్ళకు ఫస్ట్ కౌన్సిలర్ అయినా నెక్స్ట్ ఇంకేదో పెద్ద స్థాయికి పోవాలని ఆలోచన ఉంటుంది. పార్టీ అవకాశం ఇచ్చి మా లక్ష్మారెడ్డి గారు కానీ పార్టీ కానీ అవకాశం అనిరుద్ రెడ్డి గారు కానీ అనిరుద్ రెడ్డి గారు మీరు మళ్ళీ అసలు మీరు అన్ని ఎట్లా అంటే అసలు ఆడ లేని ఇష్యూని కూడా మీరు రేజ్ చేస్తున్నారు. సో లక్ష్మారెడ్డి గారు వాళ్ళ లెవెల్ ఉంటుంది కదా డిసిషన్ మేకింగ్ అంతా, మనం డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాదు కదా. వాళ్ళు నిజంగానే అనుకున్నప్పుడు నేను ఆస్పిరెంట్ అంటే ఆస్పిరెంట్ అని చెప్తా, లేదని ఎట్లా చెప్తాం. ఓకే, అది మీ మీద ఇంకొక ఆరోపణ ఉంది, ప్రశాంత్ రెడ్డి జడ్చర్ల కొందరితో కలిసి సెటిల్మెంట్లు కూడా చేస్తాడు, అక్కడక్కడ చిన్న చిన్న కబ్జాలు, ఇప్పుడు జీపీ లేఅవుట్ ఉంటే కూడా అందులోకి వెళ్ళి కూడా అది కూడా ఇంత పర్సెంటేజ్ అది కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్స్ దాంట్లో కూడా కాంట్రాక్టర్స్తో కూడా కొంచెం కమిషన్ ఎక్స్పెక్ట్ చేయడం అవన్నీ జరుగుతున్నాయని ఆరోపణ. అసలు క్వశ్చన్ ఎంత జోక్ ఉందంటే, నేను ఈ రోజు వరకు జడ్చర్లనే కాంట్రాక్టర్స్ అందరూ ఉండేది, ఏ కాంట్రాక్టర్ సింగిల్ ₹80 నేను అసలు అడగను. ఇంకా అవసరమైతే వాళ్ళకి నేను క్రెడిట్ అప్రూవ్ ఇప్పిస్తాను, పని ఇమ్మీడియట్ చేయమని చెప్పి. మా ఏరియాలో అప్పట్లో చేసిన కాంట్రాక్టర్లకు శాండ్ అంటే శాండ్, సిమెంట్ అంటే సిమెంట్, షాప్లలో క్రెడిట్ ఇప్పించిన. ఎందుకు ఇప్పించిన అంటే నాకు వర్క్ తొందరగా కావాలని చెప్పి. ఇక సెటిల్మెంట్లు అంటారా, అసలు నా లైఫ్లో ఓవరాల్గా మా తాతలు మా నాన్నలు వాళ్ళు సంపాదించి వాళ్ళ అది తప్పితే నేను అమ్మి పెట్టేది ఆ రాజకీయాలకు వచ్చినా కదా తప్పితే, కావాలంటే విత్ ప్రూఫ్స్ ఏ రకంగా అంటే ఆ రకంగా చూపిస్తా ఎంత అమ్ముకున్న రాజకీయాలకు వచ్చాను. ప్యాషన్ అని చెప్తున్నా కదా, ఒక్కొక్కరికి ఒక హాబీ ఉంటుంది. నాది ఇది పబ్లిక్ సర్వీస్ అమౌంట్ పైసలు ఖర్చు పెట్టడం అని కూడా కాదు, మనం చేసే ఇప్పుడు జర్నీలా ఫ్రీగా. ఇప్పుడు మీరు అన్నట్టు కబ్జాలు అవో ఇవో చేస్తానేమో, అట్లా వేరే ఉంటుండే. ఇన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి రాదు కదా. మంచి మంచి హార్డ్ ప్రాపర్టీస్ అంటే టౌన్ లోనే అమ్మింది, ఎక్కడో కాదు. నీకు ఏ రకంగా ఎవిడెన్స్ కావాలంటే ఆ రకంగా ఎవిడెన్స్ చూపిస్తా. వేరే దగ్గర రియల్ ఎస్టేట్ కోసం అమ్మింటో వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, అదే అది కొన్నదైతే ఉండాలి కదా డాక్యుమెంట్.
ఓవరాల్గా ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఇప్పుడు మా ఇల్లు ఈ ఇల్లు 25 years ఆ. కిందనే ఇంత పెద్ద ఇల్లు మాది. ఆ, నాకు 20 years కిందనే కారు. ఆ, ఆ? ఆ. ఇంకా నువ్వు ఏ రకంగా చూసినా నాకు అన్ని పాతగా అప్పటి నుంచి నేను ఉన్నదే తప్ప ఈ Well చిన్న settled చిన్న అయ్యింది. పనులు చేయాలని క్యారెక్టర్ దెబ్బతినే పనులు ఆ. నా కోసం మనం ఇచ్చిపెట్టండి. ఇప్పుడు ఈ విలేజ్లో మా వెల్ విషర్స్ కానీ మా ఫ్యామిలీస్ కానీ అంతా మా వాళ్ళు మెజార్టీగా ఉంటారు. అవును. ఇప్పుడు నేను ఏ తప్పు చేసినా వాళ్ళందరూ కూడా ప్రాబ్లమే కదా. అవును. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయితేనేమో ఏం చేసినా చేస్తారు వెళ్ళిపోతారు అవసరం అయితే. మన పరిస్థితి కాదు కదా. అవును. పుట్టింది ఇన్నే సస్య కూడా ఇన్నే. అంతే. అట్లాంటి లోకల్, టైంలో లోకల్. ఈ ఏ రకంగా కూడా అవినీతి అనే సబ్జెక్ట్ ప్రశాంత్ రెడ్డి దగ్గర ఉండదు. అవును. అసలు కబ్జా చేసిండు చిన్న ఇన్సిడెంట్ చూపిస్తే కూడా చెప్తున్నా. అసలు పొలిటికల్ లైఫ్ లో నేను ఎంటర్ కాను. ఎవరన్నా చిన్న ఆరోపణ మీరు చేసిరంటారు కదా, చిన్న ఆరోపణనే ఓకే. ప్రశాంత్ రెడ్డి దీంట్లో ఉన్నాడు. అవును. వ్యాపారం చేసిన అది వేరు. అవును. ఎట్లా డబ్బులు పెట్టి కొనడం అమ్మడం అట్లాంటివి చేస్తాను. ఎందుకంటే మా ఫాదర్ కూడా రియల్ ఎస్టేట్ వెంచర్సే అవును. టౌన్లో చాలా ఇయర్స్ అవును. నుంచి చేస్తా ఉన్నాడు. దానికి నేను అయితే కంటిన్యూషన్ అంత బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఆ. నార్మల్గా మీరు ఓడిపోయారు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అయింది. మీరు కానీ ఆ. మీ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ అక్కడక్కడ కనబడుతుంటాయి. ప్రజాపాలన చర్చల్లో కూడా చాలా అక్కడ ఇక్కడ ఏవో జరుగుతున్నాయి. మీ మీద ఏవైతే ఆరోపణలు చేసినా సేమ్ అవి కూడా వినబడుతున్నాయి. ఆ పార్టీ వాళ్ళు వాళ్ళని దూషించి బయటికి పోయి చెప్పడమే తప్ప మీరు ప్రెస్ మీట్లు పెట్టి కానీ నిరసన రూపంలో కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ప్రశ్నించడం లేదు? మీరు ఎట్లేదు అనుకుంటారు. రైతుల విషయంలో రుణమాఫీ కావాలని ధర్నా చేసినాం ఉమ్. మా ఎంఆర్ ఆఫీస్ దగ్గర. మొన్న యూరియా కావాలని కౌరంపేటలో అది చేసినాం. మేము ఆడ చేసిన తర్వాతనే ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ ఆ యూరియా కోసం ఎక్కడ యూనిట్ పెట్టినట్టున్నారు. అయితే మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఆ. జనం ఏమనుకుంటున్నారంటే అవతల ఎమ్మెల్యే గారు దూషించినప్పుడు దానికి కౌంటర్గా మీరేమో చేయడం అవుతుంది కానీ అంటే జనాలని ట్రాక్ చేంజ్ చేయాలి అన్నప్పుడు ఇట్లాంటివి చేయడము, లేకపోతే ఆయన కౌంటర్గా ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకొని చెప్పడం కానీ మీరంటూ వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ అవి అంటే క్వశ్చనింగ్ ఎప్పుడు వస్తుంది అంటే అట్లీస్ట్ 1 year కావాలని ఫస్ట్ ఆయన. అవును. ఎందుకంటే కొంచెం సమయం ఇవ్వాలి ఎవరికైనా. అవును. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పనితీరు ఎట్లా ఉందనేది తర్వాత స్టార్ట్ అవుతుంది. నిన్న మొన్న మా వాళ్ళు స్టార్ట్ చేశారు కదా మా పార్టీ నుంచి కూడా ఎక్కడెక్కడ ఏంది అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, స్టార్ట్ చేసినట్టున్నారు మీరు. అట్లేమనుకో అంటే ఉన్నాము అని తెలుసుకోవాలి. రియల్ గా కూడా పొలిటికల్ గా ఇవన్నీ సహజమే. అంటే క్వశ్చన్ చేయడము, వాళ్ళ ఆన్సర్ చేయడము, ఇది దాంట్లో పెద్ద అంటే మీరు అడిగినట్టు మేము ఏదో కాము ఉన్నామనే వర్షన్ ఏం లేదు. రీసెంట్ గా స్టార్ట్ చేసాం. ఇంకా రానున్న రోజులు ఇంకా కూడా అన్ని విషయాల మీద కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. దాంట్లో ఏమన్నా అయితే ప్రశాంత్, మీ లైఫ్లో స్వీట్ మెమొరీ అండ్ వెరీ వోస్ట్ మెమొరీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారితో ఒక రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారితో ఒక 1/2 hour ఆయన అప్పుడు సీఎం ఉన్నప్పుడు ఎక్స్-సీఎం ఆ. నేను ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు 1/2 hour మాట్లాడినాం. నాకు అప్పుడు పెద్దగా పొలిటికల్ నాలెడ్జ్ కూడా అంత లేదు. గ్రేటే. చంద్రబాబు నాయుడు గారితో 1/2 hour మాట్లాడడం అంటే గ్రేట్. పెద్ద పెద్ద లీడర్లు చాలా మందిని కలవడం జరిగింది ఆ సమయంలో. అట్లా దాంట్లో ఏం అది లేదు. అంటే రెగ్యులర్ గా కూడా అప్పుడున్న సర్కిల్ లా తిరుగుతుండే బాగా. అండ్ వోస్ట్ మెమొరీ? మోస్ట్ మెమొరీ అంటే చాలా ఉన్నాయి. ఒకటి ఇది ఎగ్జాక్ట్ ఇదని చెప్పలేను. అంటే నా జర్నీలో ఎన్నో ఆటుపోట్లేని ఏదో సడన్ గా వచ్చి పడ్డది ఏం లేదు. చాలా సార్లు లోపలికి పైకి వచ్చిన కొన్ని సందర్భాల్లో నేను కూడా మైండ్లో అనుకుని ఎక్కడ రాజకీయం రా బాబు, వాడు వచ్చి వీడు అందరితో శత్రుత్వం పెట్టుకుని ఎంత పంచాయతీ వదిలిపెట్టి నా పని నేను చూసుకుంటే కూడా మంచిగా అనిపించింది. ఇంకా మా ఇంట్లో కూడా అంత ఎందుకు రా బాబు, హైదరాబాద్లో మంచిగా ఉండక పంచాయతీ చాలా సార్లు అన్ని జరిగినాయి. అట్లాంటి ఇన్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి. ఆ మెమొరీ ఒకటంటే ఒకటి అది చెప్పేది కాదు. అంతే. మీరు సముద్రంలో కెరటం అంటారు, పడుతున్నారు లేస్తున్నారు అంటారు. అట్లా ఏముండదు. టైం సిచ్యుయేషన్ అవన్నీ ఇప్పుడు మీరు చెప్పినంత సింపుల్గా ఉండదు లైఫ్ లా. ఏది కూడా ఇది ఎందుకు అయింది అది ఎందుకు అయింది అంటే అట్లా చెప్పనీకి రాదు. ఇప్పుడు నాకు కూడా చాలా విషయాలు తెలుసు, అన్ని విషయాలు అంటే అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ లో చాలా విషయాల మీద అవగాహన ఉంది. కానీ ఇమీడియట్ గా ఇప్పుడు నీకు మీడియా ముందు అన్ని చెప్పలేం కదా. అంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఎవరి సీక్రెట్ వాళ్ళకు ఉంటే ఎవరు ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాం. ఫస్ట్ టైం ఒక ర్యాపిడ్ ఫైర్ పెడదాం. ఎందుకు నేను ఇది అడుగుతానంటే మీరు చాలా మంది లీడర్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. నాకు తెలిసి మీరు మెయింటైన్ చేసినంత ఇక్కడ ఉన్న మీ కౌన్సిలర్ కూడా నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు మెయింటైన్ చేయలేకపోయింటారు. అందుకే ర్యాపిడ్ ఫైర్ జస్ట్ 1 word ఆన్సర్ చెప్పండి. ఒక పేరు, నేను పేర్లు అడుగుతా, ఒక 3 లీడర్లు
జస్ట్ చెప్పండి. ఏవో అన్ని కొత్త కొత్త చేసి నా పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు ఇవన్నీ చేశా. ఓకే. మీ రేటింగ్ కోసం నన్ను వేసేటట్టున్నా. లేదు లేదు, అరే మీరు ఏది చెప్తే దాని ప్రకారమే కదా. అంటే మీ మైండ్ లో ఆ లీడర్ పైన మీకు ఉద్దేశం ఏంటి, మీ ఒపీనియన్ అని? లక్ష్మారెడ్డి గారు సాఫ్ట్ నేచర్, కామ్ గోయింగ్, పీరియాడికల్ గా వర్క్ చేసుకుంటూ పోతారు అంతే కదా. పెద్ద అనిరుద్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే. భోలా శంకర్ లెక్క. ఆ టైంకి ఏం చేస్తారు అనేది ఆయనకు తప్పితే ఎవరికి తెలియదు. దేవునితో పోల్చినట్టు. భోలా శంకర్ అంటే మళ్ళా మీరు క్వశ్చన్ అడిగి. నెక్స్ట్ ఎంపీ డికేఆర్ నగర్. మంచి అనుభవం ఉంది, ఏ విషయం మీద ఎట్లా స్పందించాలనేది కొంచెం మంచి అవగాహన కూడా ఉంది. పరిచయం కాదని ఎంపీ కదా. ఎంపీ ఎట్లా, మేము ప్రజెంట్ కౌన్సిలర్, వాళ్ళు ఎంపీ కొంచెం. ఓకే. మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు. వాళ్ళ ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ, పొలిటికల్ ఏదో అంతంతా పొలిటికల్కి వచ్చారు కానీ అంత అవగాహన లేదు నాకు ఆయన పైన. ఆయనకు ఎక్కువ అవగాహన లేదనిపించింది. నాకు అవగాహన లేదనిపించింది ఆయన పైన. ఓకే. జీవన్ రెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్. ఆయనది ఏందనేది అంత జర్నీ చేసి తెలుసు, అంత జర్నీ ఏం లేదు కదా, తెలుసు అంతవరకు. అండ్ నవీన్ రెడ్డి ఎమ్మెల్సీ. నవీన్ రెడ్డి నిజానికి అక్కడక్కడ హాయ్ అయిన తప్పితే ఇంతవరకు పెద్దగా చర్చలకు నాకు తెలిసి వచ్చిందైతే లేదు, మేము కూడా కలిసింది లేదు. అందుకే మీరు జీవన్ రెడ్డికి కొంచెం లేదు. జీవన్ రెడ్డి గురించి ఏం చెప్పి ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పి నువ్వు అడిగినా చెప్తారు, ఎవడైనా చెప్తారు. అవునా కదా? ఇప్పుడు జీవన్ రెడ్డి ఏంటంటే ఏం చెప్తాను. ఇంకొకటి దుష్యంత్ రెడ్డి. మీకు ఆయన కూడా క్లోజ్ అనుకుంటా నాకు తెలిసి. క్లోజ్ అంటే మీరు అన్ని చెప్తున్నారు, మీరే అన్ని క్వశ్చన్లు వేస్తారు, ఆన్సర్లు వేస్తారు. మరి క్లోజే ఉంటారు కదా. అనిరుద్ రెడ్డి ఎంత క్లోజ్ ఉన్నప్పుడు ఆయన క్లోజ్. ఆయన గురించి క్లోజ్ అప్పుడున్న పరిస్థితిలో క్లోజ్. వన్ వర్డ్ ఆన్సర్ ఆయన గురించి. మోమాటానికి అయితే నో చెప్పాడు, తర్వాత ఎందుకు వేసి చెప్పినా ఇబ్బంది పడుతుంటాడు. అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఎట్లుండో తెలియదు అన్నట్టు. సో డికేఆర్ నగర్ గురించి మాట్లాడితే మంచి రాజకీయ నాయకురాలు, మంచిగా అది అని అన్నారు. అయితే ఈ విషయం ఏంటంటే, ఎందుకు నేను ఇది అడిగినంటే, మీరు ఎంపీ ఎలక్షన్లో మీ పార్టీ బలపరిచిన మన్నె శ్రీనివాస్ రెడ్డి గారి కాకుండా డికేఆర్ నగర్కి సపోర్ట్ చేసిండ్రు జడ్చర్ల నుండి అని మీ మీద మంచి గట్టి ఆరోపణ ఉంది. నాట్ ఓన్లీ మీ మీద, చాలా మంది మీద ఉంది. నేను అది ఓన్లీ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్తాను, బట్ ఓన్లీ నేను మీతో మాట్లాడుతున్నా కాబట్టి మీ మీద ఒక ఆరోపణ. ఎట్లుందంటే ఊర్లో నేను చెప్తేనే ఎంపీ ఊర్లోని పడ్డట్టు, లేకపోతే రాష్ట్రం అంతా 8 మంది గెలిచిరండి. వేవ్ వచ్చింది, మోడీ వేవ్ వచ్చింది, దానికి ఎవరేం చేస్తారు? మనం చెప్తేనే. అంటే కాంగ్రెస్ వేవ్ రాలేదనుకుంటున్నా ఇది మీరు. మహబూబ్నగర్లో 14-12 గెలిచిరండి కాంగ్రెస్. మరి ఎగ్జాంపుల్ చెప్పిన కాంగ్రెస్ వేవ్ వచ్చింది, అది కూడా ఎమ్మెల్యే టైంలో కూడా వేవ్ వచ్చింది, ఎంపీ టైంలో కూడా వేవ్ వచ్చింది. నేను వేవ్ గురించి మాట్లాడితే మీరు మాట్లాడినట్టయితే అప్పుడు కాంగ్రెస్ గెలవాల్సి వస్తుంది ఇక్కడ వేవ్, ఎందుకంటే స్టేట్లో మన తెలంగాణలో కాంగ్రెస్. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు వేవ్ ఏమని ఉన్నాను, మన్నె శ్రీనివాస్ రెడ్డి ఆయన మీ ఎంపీ అభ్యర్థి. నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నా అంటే, ఇక్కడ ప్రశాంత్ రెడ్డితో పాటు కొందరు కౌన్సిలర్లు కూడా అప్పుడు ఎంపీ డికేఆర్ నాకు చేసిండ్రు, మన్నె శ్రీనివాస్ రెడ్డికి చేయలేదు. నేనంటున్నా బేస్లెస్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఈ పార్టీ ఇప్పుడు అట్లా వేసే ఓట్లే పడదు కదా. మా ఏరియా 200-300 ఓట్లు పడి ఉంటాయి బీఆర్ఎస్ పార్టీకి. 200-300 దాదాపు మీ సైడ్ 2000 ఓటర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు అంటే పరిస్థితి మారింది కాబట్టి ఇప్పుడు అట్లా ప్రతి బూత్లు వచ్చినాయి కదా. అట్లనే ప్రతి బూత్లు అందరూ దీనికే చేసారా? మాది ఇచ్చిపెట్టండి. నేను వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు అడుగుతారండి వాళ్ళది ఏంటంటే లేదు. ఇప్పుడు ఆ రోజున్న పరిస్థితుల్లో మోడీ వేవ్ కొంచెం పనిచేసింది, బలంగా వీసింది. దాంట్లోకి తోడు అభ్యర్థి కూడా అందరికి పరిచయం, గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసింది. అట్లా కానీ బాగా సుపరిచితురాలే కదా. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఇక్కడ ఆమె ఇన్ఛార్జ్ కూడా పనిచేసినట్టున్నారు. మొత్తం మీద ఇక్కడ కొంచెం అవునాయి కాబట్టి కొంత వాళ్ళ పరిచయాలు వారు ఏమిట్లేదు, వాళ్ళు ఎట్లా చేసారో మాకు తెలియదు. మీరు ఏదో నాకు తెలిసినట్టు మీరు క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ చెప్పడం అడిగిన అంటే మీరు అంటే మంచి పొలిటీషియన్ అన్నారు కదా, అట్లా మంచి అంటే అనుభవం ఉంది కాబట్టి అట్లా. ప్రశాంత్ గారు, చివరగా మీ జడ్చర్ల పట్టణ ప్రజలకు, మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలన్నా? యువత, ముఖ్యంగా యువత రాజకీయాలకు రావాలి. ఇప్పుడున్న వ్యవస్థ కొంచెం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో అంటే నాయకుడు అంటే అవినీతి అనేది కొంచెం ముద్ర పడుతుంది. దీన్ని డైవర్ట్ చేయాలని చదువుకునే యువత ముఖ్యంగా ఎక్కడెక్కడ విలేజెస్లు కానీ ఎక్కడెక్కడ పట్టణాల్లో వాళ్ళు ఉండే వార్డులను కానీ దత్తత తీసుకోవడం, సోషల్ యాక్టివిటీస్ చేయడం, రాజకీయాలు కూడా అవసరం అనుకుంటే వాళ్ళు కూడా ఆస్పిరెంట్స్ కావడం, మరి వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి, ఒక వ్యూహంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం.
ఇది ఇంత వ్యూహం ఉండాలంటే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో చదువుకున్న వాళ్ళు అయితే ఇవన్నీ చేయగలుగుతారు. సో ఆ వర్షన్లోనే అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.